ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జై కాలభైరవాయ. నేను మీ సిద్ధేశ్వర శ్రీ కార్తీక గురుస్వామి మాట్లాడతాను. సోమవారం నాడు 19వ తారీఖున రాఖీ పౌర్ణమి. ఆ రోజు రాఖీ ఎప్పుడు కట్టాలి అది కూడా మీకు వివరంగా చెప్తున్నాను, వినండి. మనకి ఆగస్టు 19వ తేదీన రాఖీ పౌర్ణమి జరుపుకుంటాం కదా. ఆ రోజు తెల్లవారుజాము 3 గంటల 4 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 55 నిమిషాల వరకు కూడా ముగుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అయితే మధ్యలో భద్రకాలం అనేది ఈ మధ్యకాలం వచ్చింది. భద్రకాలం అనే సమయంలోనే మనం రాఖీ కట్టకూడదు. ఇప్పుడు కూడా ఉదయం 5:53 నుంచి మధ్యాహ్నం 1:32 వరకు కూడాను భద్రకాలం ఉంటుంది. ఈ భద్రకాలంలో ఎవరికి కూడాను అప్పచెల్లులు అన్నదమ్ములకి ఎవరికి కూడాను రాఖీ కట్టకూడదు. ఎందుకంటే 1:33 నుంచి రాత్రి 9:08 సమయంలో మీరు ఎప్పుడైనా రాఖీ కట్టుకోవచ్చు. ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించుకోండి. ఎందుకంటే ఆ సమయంలో రాఖీ కట్టకూడదు. మీరు 1:33 అంటే 33 నిమిషాల నుంచి రాత్రి 9:08 లోపల మీరు రాఖీ కట్టుకోండి. ఎందుకంటే భద్రకాల సమయంలో రాఖీ కట్టడం వల్ల అరిష్టము, మంచిది కాదు. ఇది మనకి పూర్వం నుంచి కూడా వస్తుంది. ఈ యొక్క పూర్వం నుంచి కూడా వస్తుంది. అందుకని దీన్ని గమనించవలసిందిగా ముఖ్య గమనిక. ఈ విషయం మీకు విన్నవిద్దామని ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. సర్వేజన సుఖినో భవంతు, యోగా సమస్త సుఖినో భవంతు. అందరికీ కూడాను రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. జై కాలభైరవాయ.